పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు పట్టభద్రులకు సంబంధించి 20% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి 16% పోలింగ్ నమోదు చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రం. నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 81 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 81 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రం మనం ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఉన్నాం. స్కూల్లో చూడవచ్చు, అక్కడ పట్టభద్రులందరూ కూడా క్యూ లైన్లో పట్టి ఓటేసేందుకు వస్తున్నారు. నిజామాబాద్ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఏదైతే దీనికి అందరికి సంబంధించి ఉపాధ్యాయ అదేవిధంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం మందకొడిగా సాగినప్పుడు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే తర్వాత ఊపందుకున్నదని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే పట్టభద్రులకు సంబంధించి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 56 మంది పోటీలో ఉన్న నేపథ్యం వారికి అందులో కూడా మరొకటి నోటా ఉంటుంది. ఏదైతే 56 మందికి కూడా మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఇట్లా 56 మందికి కూడా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు పోలింగ్ అయితే ఉదయం మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం పోలింగ్ శాతం ఊపందుకుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో పూర్తిగా ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. మనం మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మండల కేంద్రంలో పూర్తిగా ఓటు వేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి అందరికి సంబంధించి ఎక్కడైనా సరే ఇబ్బందులు కలగకుండా వారికి పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో అని తెలిసే విధంగా కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వారికి పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది అనే కోణంలో కూడా తెలిసే విధంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా ఓటర్లకు తెలిసే విధంగా ఇక్కడ నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. హెల్ప్ డెస్క్లో తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఎంత క్రమసంఖ్య అనే కోణంలో కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఓటర్లకు తెలియపరుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మొత్తంగా ఎవరైనా సరే ఓటింగ్కు వచ్చినప్పుడు వారికి ఏమైనా ఇబ్బందులు అవుతాయనే కోణంలో కూడా దానికి అందరికి సంబంధించి ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే నర్సులను కూడా ఏర్పాటు చేశారు. దానికి అందరికీ హెల్త్ ప్రికాషన్స్ తీసుకునే విధంగా వారు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు, క్యూ లైన్లో కూడా ఉదయం నుండి క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి ఉంది. పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు కూడా వచ్చి క్యూ లైన్లో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 41,000కు పైగా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 3,500 పైగా ఓటర్లు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకుని అధికారులు అయితే అందరికీ అప్రమత్తం చేశారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా ఓటర్లు ప్రతి ఒక్కరు ఓటు వేసుకునే దిశగా ఉమ్మడి జిల్లాలో 135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దానికి అందరికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారందరినీ కూడా ప్రతి ఒక్కరు పట్టభద్రులు ఉపాధ్యాయులకు ఓటు హక్కు వినియోగించుకునే దిశగా కూడా ఎన్నికల అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అన్ని పర్యవేక్షణలో భాగంగా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో భాగంగా పూర్తిగా ఓటింగ్ సవ్యంగా జరిగే విధంగా చూస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. పోలింగ్ మందకొడిగా ప్రారంభమై కొంచెంగా ఉధృతంగా ఏదైతే ఊపందుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.